దేవుని పరిచయం చేస్తాం. లాస్ట్ ఫర్ క్రైస్ట్ అనే టీమ్గా మేము దేవుని కొరకు అనేకులు ఏదో బెల్ట్ బాబులు పెట్టేసుకొని చనిపోతున్నారు, కానీ మేమైతే దేవుని యొక్క వాక్యం పట్టుకొని వెళ్తున్నాం మధ్యలోకి. విడుదల కలగటాలి ప్రశ్న. ఓకే, ఈ ప్రార్థన కోసం మధ్యలో ఏమైనా సేవకులు ఉన్నారు. సో ఈస్ గోయింగ్ టు ప్రీచ్ దిస్ ఈవినింగ్ కాల సమయంలో వారు మీకు వాక్యాన్ని అందిస్తారు. Put your hands together for హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా లేరా? హల్లెలూయా. హల్లెలూయా. యేసే మంచివారు. ఆమేన్. మనం మంచోళ్ళు అయినా కాకపోయినా, మనం మంచిగా ఉన్నా లేకపోయినా నా దేవుడు మంచివాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి. లెక్కస్వామి అలానే కూర్చొని ఒక మాట దేవుడు ప్రభు ఈరోజు నన్ను ఇక్కడికి ఎందుకు నడిపించాలని స్తోత్రాలు. హోలీ స్పిరిట్ వి ఇన్వైట్ యు టు దిస్ ప్లేస్ మాస్టర్. మీరు ఇక్కడికి రండి. లార్డ్ టేక్ ఓవర్, టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ us లార్డ్. అయ్యా తండ్రి, మమ్మల్ని సంపూర్తిగా అప్పగించుకుంటున్నాం. మా ప్రాణాత్మ శరీరాన్ని అప్పగించుకుంటున్నాం. మా ఆశలు, మా యొక్క తలంపులు, మా సొంత మాటలు ఎక్కడ రాకూడదయ్యా. లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. ఆ లోకముందు మీ చిత్రం ఎలా ఉందో తండ్రి, భూమి ఉంది, సంఘంలో, ఈ మందిరంలో అలాగనే జరుగును గాక. లార్డ్ వి సీల్ యువర్ మిరకిల్స్ ఇన్ జీసస్ నేమ్. ఇవాళ మీరు చేయబోవు దేవుడైన ప్రతి అద్భుతాన్ని యేసు నామములో ముద్రిస్తున్నామయ్యా. అయ్యా ప్రభు, అపవాది వాటిని దొంగిలించకూడదు, మీ మాటలు దొంగిలించకూడదు. వి సీల్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. నా పేరు అభిషేక్ పాల్. మా నాన్నగారు తిరుపతిలో, చంద్రగిరిలో. తిరుపతి తెలుసా అండి? మన చిన్న తిరుపతి కదా, రాజమండ్రి ఇక్కడ ఉండేది కదా అండి, పెద్ద తిరుపతి. సో అక్కడ మేము పరిచయం చేస్తాం అన్నమాట. నాకు అయ్యారికి గత నెల రోజుల్లోనే మాకు పరిచయం అన్నమాట. కానీ ప్రభు ప్రేమను బట్టి వీఆర్ గాట్ వెరీ గుడ్ బాండ్. చాలా మంచి సంబంధం మాకు వచ్చింది. పరిచయం రోజు నుంచి నేను, అన్నగారు డానియల్, మాస్టర్ డానియల్ అన్నగారు, మేమందరం వేరు వేరు ప్రాంతాలైన క్రీస్తులో కుటుంబంగా అయ్యాం. మేబీ వీఆర్ నాట్ కనెక్టెడ్ బై బ్లడ్, రక్తం వల్ల మేము కలవకపోయినా సరే దేవుని మహాసంకల్పాన్ని బట్టి, ప్రేమను బట్టి ఒకటయ్యాం. ప్రభు పరుగులో ఈ ప్రయాణంలో అందరం కలిసి పరిగెస్తున్నాం. మనం ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఇలా మేము మా దేవుని కొరకు మా ఆలోచన, ఆశలన్నీ ఒకటి చేసుకుని పరిగెస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నా గురించి ఒక మాట చెప్పాలంటే, ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టిన, ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో నేను పెరిగిన. నా జీవితం అంతా ఎట్లా అంటే, ఒక పాస్టర్ పిల్లోడు, వీడో పాస్టర్ పిల్లోడా అన్నట్టు ఉండేదండి. బట్ దేవుని కృపను బట్టి బహుశా మన వాక్యంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత సాక్ష్యం కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజు అయితే దేవుడు మనతో ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నీకు వాక్యం వింటున్నప్పుడు ఒకవేళ నీకు బుద్ధి వచ్చింది అనుకోండి, చప్పట్లు కొట్టండి, లేచి నిలబడండి, గంతులు వేయండి, కేకలు వేయండి. ఎందుకంటే దేవుని వాక్కు అందరికీ వినిపించదండి. దేవుని వాక్కు ఎవరికి పడితే వారికి వినిపించదు. ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారికి మాత్రమే ఆయన వాక్కును వినిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పట్టణంలో ఎంతో మంది ఉండొచ్చు, కానీ యు ఆర్ చోసెన్. మీరు ఎన్నుకోబడ్డారు. ఈ రోజు ఇక్కడికి ఎంతో మంది రావచ్చు, కానీ ఈ రోజు ఇక్కడికి రావాలని మిమ్మల్ని దేవుడు నిశ్చయించాడు. ఆమేన్. హల్లెలూయా. బహుశా మీరు ఎలాంటి యేసుని ఆరాధిస్తున్నారు నాకు తెలియదు, కానీ నేను ఆరాధించే యేసు ఎలాంటి వాడంటే, చచ్చిన శ్రమని చూసి మొత్తం మూసేస్తుంటే బయటికి రాని చచ్చిన వాడిని పిలిచేవాడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వాడు సూర్యుని చూసి, చీకటిని చూసి లెట్ దేర్ బి లైట్ అనే దేవుడు నా దేవుడు. ఆమేన్. ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నదో తెలియదు, కానీ టుడే ఈ రోజు నుంచి మన జీవితాల్లో దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్నటిలాగా ఈ రోజు నిన్నటిలాగా ఉన్నట్లు రేపటి నుంచి మన జీవితం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడికి ఈ సృష్టి అంతటిని చేయడానికి, ఈ అందమైన, ఈ సుందరమైన ఈ ప్రపంచాన్ని చేయడానికి కేవలం 6 రోజులు మాత్రమే పట్టింది. మన జీవితాన్ని మార్చడానికి నాకు దేవుడికి ఒక్క సెకండ్ చాలు. ఆమేన్. హల్లెలూయా. అది అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వ్యసనాలు కావచ్చు, పాపం కావచ్చు, ఐ డోంట్ కేర్. నేను బహుశా నేను బాగు చేయలేకపోవచ్చు, కానీ దేర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సమస్తము చేయడానికి సామర్థ్యం కలిగిన ఒకడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆ యేసు మనకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆమేన్.
హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే రోషం కలిగి జీవించడం. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పమ్మా రోషము. అందరూ రోషము. రోషము. ఆమేన్. హల్లెలూయా. రోషం అంటే ఏంటండి? ఓర్వలేకపోవడం. అవునా? అవునా? ఓర్వలేకపోవడం. మనం చిన్న చిన్న వాటికన్నిటికీ చాలా ఓర్వలేకుండా తట్టుకోలేకుండా కాటేస్తుంటాం. అలా దేవుడికి కూడా కొన్ని ఉంటాయండి. దేవుడికి కూడా కొన్ని ఉంటాయి. పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే మనం బాగా దేవుడు ఓర్వలేకుండా ఆయన వల్ల కాక ఆయన రోషం తెచ్చుకున్నది ఎప్పుడంటే 40 ఏళ్ళు అండి. ఆ 40 ఏళ్ళు ఎప్పుడంటే ఐగుప్తు నుంచి కనానుకు వచ్చే మార్గంలో ఇశ్రాయేలీయులు దేవుని మార్గం కాకుండా దేవుని ఆలోచన ప్రకారం కాకుండా మనకి నచ్చినట్టుగా వారు చేయడం ప్రారంభించినప్పుడు దేవునికి అధిక రోషం పుట్టించిన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి ప్రతిసారి దేవుడికి ఎప్పుడు రోషం వచ్చిందంటే, ఒకటి వాళ్ళు దేవుని కాకుండా ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, 2 దేవుని కళ్ళ ఎదుట పాపం చేసినప్పుడు, 3 దేవుని దైవజనునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, 4 వారి జీవితాలను సరిచేసుకోకుండా వారు పాపం చేస్తూ కూడా మేము పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నామని దేవుని ఎదుట వెర్రనీగినప్పుడు దేవునికి రోషం పుట్టింది. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం కామన్ చూసుకున్నామంటే ఒకటి కామన్ ఉండదండి, పాపం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే దేవునికి పాపము అసహ్యము. ఆమేన్. హల్లెలూయా. పాపాన్ని చూసి దేవుడు ఓర్చుకోలేడు. పాపాన్ని చూసి దేవుడు తట్టుకోలేడు. పాపాన్ని చూసి దేవుడు అసలు ఉండలేడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఐ వాంట్ అందరూ మీ బైబిల్స్ క్లోజ్ చేసేసేయండి. ఇది ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ లాగా వెళ్ళిపోతుంది. ఐ వాంట్ యూ టు ఓపెన్ యువర్ బైబిల్స్ తెలిసి తిరిగేసి మధ్యలో కన్ఫ్యూజ్ కాకుండా రెఫరెన్స్ అని నేనే చెప్పేస్తానండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు వాళ్ళ మార్గంలో ఐగుప్తు నుంచి ప్రారంభించబడిన తర్వాత వాళ్ళు అన్ని విషయాలు అప్పచేయరు. దేవుడు వారికి తోడు లేనప్పుడు వారి జీవితంలో అన్ని మార్గాలు గుండా సజావుగా వెళ్తున్నాయి. వారి మధ్యలో కొన్ని యుద్ధాలు ఓడిపోయారు. దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుని చిత్తానుసారంగా కాకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకొని ఓడిపోయిన యుద్ధాలు కొన్ని ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. సో దీని తర్వాత వారు ఒక ప్రాంతానికి వస్తారనమాట. మోయాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆ 25వ అధ్యాయంలో ఉంటుంది, ఇశ్రాయేలు దేవుని పిల్లలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా అన్న ప్రజలు వెళ్ళి పాపం చేయడం ప్రారంభిస్తారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో? వేశ్యలతో, మోయాబీయులతో, దేవుని ప్రజలు కాని వారితో వ్యభిచారం చేయడం ప్రారంభిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈ వ్యభిచారం చేయడం ప్రారంభించిన తర్వాత ఇది ఎవరి ముందు జరుగుతుందో తెలుసా అండి? ఇది సీక్రెట్ గా జరగట్లేదు. ఇది గోప్యంగా రహస్యంగా జరగట్లేదు. సర్వ ఇశ్రాయేలు సమాజం ముందు మోషే నాయకుడైన 18 లక్షల మందికి పైగా నడిపిస్తున్న ఆ నాయకుడి కళ్ళెదుట బహిరంగంగా పాపం చేయడం ప్రారంభించారంట. ఆలోచించండి. మోషే అక్కడ ఉంటుంది. మోషే ఈ పాపం చేస్తున్న వారందరినీ కొంతమంది తీసుకెళ్లి ఉరేసేసారంట. చీకటిగా, రహస్యంగా కాదంటండి, పట్ట పగలు సూర్యుని కింద ఆ పాపం చేస్తున్న వారందరినీ ఉరేసారంట. హల్లెలూయా. ఒక నాయకుడికి దేవుడు పిలిస్తే వచ్చి నిలబడిన నాయకుడికి అంత రోషం కలిగింది. దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తారు మీరు, దేవుడికి వ్యతిరేకంగా ఈ పనులు చేస్తారా అని ఆయనకి అంత వచ్చిందే. మరి ఈ ప్రజలని పిలుచుకున్నాడు. 400 ఏళ్ళ అయిన తర్వాత కూడా వాగ్దానం చేసిన వాడు వాగ్దానం మరవకుండా నిలబెట్టుకొని బయటకు తీసుకొచ్చారు కదా, మరి ఆయనకి అంత ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన జీవితంలో చిన్నవే కదా, కొంచెమే కదా, ఈ చిన్నదే కదా, we do many mistakes. కానీ ప్రతి చిన్న పని, ప్రతి చిన్న తప్పు దేవుని కాదని లోకంతో మనం చేసేదంతా తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. మనం అడిగామా, దేవా నువ్వు నా కోసం చచ్చిపో, నా కోసం నీ రక్తాన్ని కార్చి అడిగావా, నన్ను ప్రేమించాడన్నావా? సువార్తలో ఉంటుంది, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం కూడా మన జీవితంలో ఇలా ఏమేమి చేస్తున్నాం? బహిరంగంగా అది అందరూ చేసేదే కదా బ్రదర్.
ఓ పాట వస్తుంది, ఆ పాటకు ఏం చేయడం అందరూ చేసింది కదా, అందులో ఏం తప్పు ఉంది? బహిరంగంగా కొన్ని చేస్తుంటాం, రహస్యంగా కొన్ని చేస్తుంటాం. బహిరంగంగా అయినా రహస్యంగా అయినా పాపం పాపమే. పాపం చిన్నదైనా, పాపం పెద్దదైనా, పాపం కొంచెమైనా, పాపం విస్తారమైనదైనా, దేవుని ప్రజలారా పాపం అనేది పాపమే. పాపము వలన వచ్చి జీవితం మరణం. ఆమేన్. కానీ ఆ మరణం నుంచి మనం తప్పించడానికి నా ప్రభు మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మంది ఈ మోయాబీ స్త్రీలతో వారు వ్యభిచారం చేయడం ప్రారంభించారంట. ఎవరు ఏం చేయలేని పరిస్థితి. దేవుడు అప్పటికప్పటికి ఆ ప్రజలందరిలో కదా ఒక తెగులు తెప్పించారంట. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికక్కడ చచ్చిపోతున్నారంట, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి పడిపోతున్నారు, ఎవరికి అవుతారు. కానీ ఇంత ఉగ్రత ఉన్నా, ఇంత దేవుని కోపం ఉన్నా వారు పాపం చేయడం ఆపలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇబ్బందులు కూడా మనం వెళ్ళినప్పుడు కూడా, లేకపోతే ఇరుకు మార్గంలో మనం వెళ్ళినప్పుడు కూడా చాలా సార్లు మన అలవాట్లను మనం మార్చుకోలేం. చాలా సార్లు మన జీవితాలను మనం తిరిగి దేవుని మార్గంలోనికి తెచ్చుకోలేం. ఎందుకో తెలుసా? అలవాటు అది, బలహీనత. కానీ బలహీనులకి బలంగా ఉండే ప్రభువు నా ప్రభు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. బహుశా ఈరోజు మనం దేవా నేను బయటకు రాలేకపోతున్నాను, దేవా నేను ఇక్కడ నుంచి రాలేకపోతున్నాను అని సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి నేను ఉన్నానని దేవుడు ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ పరిస్థితిలో దేవుడు తెగులుని తెప్పించిన తర్వాత కూడా వారందరూ అలా చేయడం ఆపలేదంటండి. ఇంకోటి ఏంటో తెలుసా? మోసే కళ్ళ ఎదుటే ఒక ముగ్గురు ఇశ్రాయేలీయుల కుమారులు ఒక వేశ్యను తీసుకొని గుడారంలోనికి వెళ్ళి బహిరంగంగా పాపం చేయడం ప్రారంభించారంట. అంతవరకు మోసే కూడా మనసును చంపుకొని నేను రక్షించిన ప్రజల ఏ ప్రజల మీద దేవుడి ఉగ్రత రాకూడదని దేవుడికి అడ్వైస్ ఇచ్చి దేవుడితో మాట్లాడి దేవుడికి చెప్పుకున్నాను. ఆ ప్రజలే నా కళ్ళెదుట ఇలా చేస్తున్నారని బాధపడుతున్నాడు, కానీ ఏం చేయలేకపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం ఇశ్రాయేలీయులందరూ గమనించారంటండి. జరుగుతుంది, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఒక్క యవనస్తుడు లేచాడంట. ఒక్క యవనస్తుడు లేచి, అయ్యో నా ప్రభు నామానికి అవమానం తెచ్చి ఈ పని నా కళ్ళెదుట జరుగుతుంది, నేను చూసి ఓర్వలేను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా అండి? తన చేతిలో ఒక బలాన్ని తీసుకున్నాడంట. ఏ గుడారంలో పాపం చేస్తున్నారో ఆ గుడారంలోకి వెళ్ళి బలం తీసుకొని ఆ స్త్రీకి, ఆ పురుషులకి అందరికీ అక్కడికక్కడి చంపేశాడంట. ఆమేన్. హల్లెలూయా. అక్కడ మాట ఉంటుందండి, 25వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, అక్కడికి అక్కడ యెహోవా తెగులుని ఆపేశాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆ యవనస్తుడి పేరు ఫినెహాసు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ఫినెహాసు అని అంటే, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు. ఈ ఎలియాజరు ఎవరంటే, ఎలియాజరు అహరోను కుమారుడు. ఈ అహరోను ఎవరంటే, జీవము గల దేవుని ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే యాజకుడు. ఆమేన్. హల్లెలూయా. యాజక రక్తం కలిగిన వారు పాపాన్ని చూసి ఊరుకోలేరు. ఆమేన్. తన ఒంట్లో యాజకుని రక్తం ప్రవహిస్తుంది కాబట్టి కళ్ళెదురుగా పాపం జరుగుతుంటే ఓర్వలేక వెళ్ళి పాపాన్ని సంహరించాడు. అక్కడికి తెగులు ఆపేశాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంటుందండి. ఈ మాట నా జీవితంలో నాకు ఎంతో చాలా ఇన్స్పైర్ చేసింది. నాకు అంతవరకు దావీదు ఒకడే దేవుడు హృదయానుసారుడు, దావీదు ఒకడే ఈజ్ ద ఓన్లీ మ్యాన్ ఆఫ్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని తెలిసిన వాడు ఆయన ఒక్కడే అనుకున్నాను. బట్ నేను చదివిన తర్వాత నా పర్స్పెక్షన్, నా ఆలోచన విధానం అంతా మారిపోయింది. అక్కడ మాట్లాడుతుందండి, యెహోవా ఓర్వలేనిది ఫినెహాసు ఓర్వలేకపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఓర్వలేనివి మన కళ్ళెదుటే వందల కొద్ది జరుగుతున్నాయి. దేవుడు సహించలేనివి మన కళ్ళెదుటే వందల కొద్ది జరుగుతున్నాయి. మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎవరు చూడట్లేదంటే వెళ్ళి పాల్గొంటున్నాం. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేయాలి బ్రదర్? నేను కూడా బల్లని కొంచెం చంపేయాలంటే మనకి బల్లాలు కత్తులనే అవసరం లేదండి. మన చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉంది, మన దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉంది. వీటి రెండింటి ముందు తల వంచని శత్రువు అంటూ ఎవరు లేరు. ఆమేన్. హల్లెలూయా. ఇవి రెండు నీ చేతిలో ఉన్నంత వరకు నీ ఎదుట ఉన్నవాడు ఎంత బలమైన శత్రువు అయినా, ఎంత బలాఢ్యుడైనా మోకరించాల్సిందే, కింద పడాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా అండి? నా జీవితాన్ని ఈ వాక్యం మార్చింది. నా బ్రతుకుని పాపంలో ఉన్న నన్ను బయటికి రాలని అనుకున్న నన్ను ఈ వాక్యం మార్చింది. నాలాంటి ఒకరిని మార్చిందంటే ఇంకా ఎంతో మందిని కూడా మార్చగలదు. ఆమేన్. హల్లెలూయా. ఫినెహాసు అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి
వైద్యుడు, 2 వాక్యం. ఆమేన్. హల్లెలూయా. వైద్యుడైన ఫినెహాసు వాక్యాన్ని చేతిలో పట్టుకొని వెంటనే అక్కడికే వైద్యం చేశాడు. తెగులు ఆగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ కొద్దిమంది కావచ్చు అనుకోండి, కొద్దిమంది కూడుకొని ఉండొచ్చు, కానీ మనం అనుకున్నామంటే ఈ పట్టణంలో పాపం లేకుండా మనం చేయగలం, ఈ పట్టణాన్ని నా ప్రభు కదానే అర్పించగలం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడండి? ప్రతి ఆదివారం వచ్చి కూడుకొని పాటలు పాడి చందాలేసి వెళ్ళిపోవడానిక? హల్లెలూయా. అంటే దేవుడికి పరలోకంలో లేరా అండి? దేవుడికి పరలోకంలో లేరా ఆరాధన చేసేవారు? దేవుడికి పరలోకంలో లేరా స్తుతులు చెల్లించేవారు? సర్వ సైన్యాలు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే ఎందుకు తెలుసా? నువ్వు నేను ఒక సైన్యం ఆయనకి. ఆమేన్. హల్లెలూయా. ఈ సైన్యంలో ఆయన మనకి ఇచ్చిన ఆయుధాలు 2, ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. ఈ 2 చేత పట్టుకుని మనం యుద్ధం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. బహుశా ఇంతవరకు మనం సాధారణంగా జీవితాన్ని జీవించవచ్చు, లేకపోతే సాధారణమైన క్రైస్తవుల జీవితాన్ని జీవించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. మన నాన్నగారు నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవారండి, క్రైస్తవుడు అనేవాడు ఒకటి సాధారణమైన వాడు కాడు. ఒకవేళ వాడు సాధారణమైన వాడు అయ్యాడంటే క్రైస్తవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ప్రశ్నించుకున్నాం, నేను సాధారణమైన వ్యక్తినా, క్రైస్తవుడునా? నేను సాధారణమైన ఒక సామాన్యున్నా, లేక నేను ఒక క్రైస్తవున్నా? ఒకవేళ నువ్వు సామాన్యుడు అయితే ఈరోజు నా ప్రభు నేను అసమాన్యురాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వి ఆర్ కాల్డ్ ఫర్ ఎ సూపర్ న్యాచురల్ పర్పస్. అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన దగ్గర యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రి లేకపోవచ్చు, కానీ మన కళ్ళ ఎదుట జరుగుతున్న పాపాన్ని మన ప్రార్థన ద్వారా మనం తరిమి కొట్టగలం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ పట్టణంలో ఎంత హత్యలు జరుగుతున్నాయో నాకు తెలియదు, ఎలాంటి వ్యభిచారం జరుగుతుందో తెలియదు, దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో తెలియదు, కానీ నువ్వు నేను ప్రార్థన చేస్తే ఈ పట్టణంలో అవన్నీ ఆపబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క ఫినెహాసు పని వల్ల, ఒక్క ఫినెహాసు చేసిన దాని వల్ల మొత్తం ఇశ్రాయేలీయులందరూ తెగులు మొత్తం కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 108 23 నుంచి 31 వరకు, 28 నుంచి 31 వరకు దావీదు భక్తుడు ఇలా రాస్తాడు, బయల్పారులో వారు చచ్చిన వారికి బలి అర్పించుకున్నప్పుడు యెహోవా ఉగ్రత వారి మీదికి దిగి వచ్చినప్పుడు ఒక్క ఫినెహాసు పరిహాసము చెల్లించగా తెగులు మొత్తం ఆగిపోయినది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కడు పరిహారం చెల్లిస్తేనే అంతలా జరిగింది. సర్వ ప్రపంచం కోసం పరిహారార్థమరిగా నా ప్రభు మరణించాడు, నా ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు ఆ త్యాగానికి విలువ లేకుండా పోయింది. ఎందుకు తెలుసా అండి? నా లాంటి క్రైస్తవులు ఇంకా గమ్మునున్నారు. కళ్ళెదురు పాపం జరుగుతున్నా నేను కరెక్ట్గా ఉన్నాను, నా ఫ్యామిలీ కరెక్ట్గా ఉంది, వీఆర్ అడ్జస్టింగ్ ఇన్ అవర్ లైఫ్, వీఆర్ కాంప్రమైజింగ్, సర్దుకుపోతున్నాం. ఎందుకంటే దేవుడు మనకు తెలిసింది, దేవుడులో పాపం జరుగుతుంది, సత్యసామని అనుకొని దేవుడు కూడా కాంప్రమైజ్ అయిపోయింది. హూ ఆర్ వి టుడే? ఈరోజు మనం ఎవరని లేదు. దేవుడు అంటాడు, నేను మీకోసం ప్రాణాలు అర్పించాను, నేను మీకోసం ఆశపడ్డాను, ప్రేమించాను. దేవుడు అంటారు, మీరు కూడా నన్ను పోలి నాలాగునండి, నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఉంటుంది బైబిల్. ఆయన మన కొరకు ఎలాగైతే త్యాగం చేశాడు, మనం ఎలాగైతే నశించుకోకూడదని దేవుడు ఆశపడ్డాడు, మనం కూడా మన ఇతరుల కొరకు అలాగే చూస్తా కలిగి ఉండాలని. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఎప్పుడు వస్తే తెలుసా అండి? మనం కూడా దేవుని లాగా రోషం కలిగి ఉన్నప్పుడు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక భక్తుడు ఉన్నాడు, చెప్పి ముగించేస్తాను. రాజుల గ్రంథంలో మనకందరికీ రోషం అన్న పేరు వెంటనే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరి పేరు? ప్రవక్త అయిన ఏలియా పేరు. ఆమేన్. హల్లెలూయా. ఏలియా అని ఒక బెదిరించింది, ఆ పేరు ఏంటండి? యెజబెల్. అరే బాబు, రేపు సాయంత్రం అంతా నేను చంపేస్తాను, ఏం చేసుకుంటావు చేసుకోపో, మా ఊర్లో వర్షం ఆపేస్తావా, మా ఊర్లో మంచు పడకుండా ఆపేస్తావా, నీ వల్ల ఇది నువ్వు చేసుకోపో, నా దగ్గరికి వచ్చి నాకు డిమాండ్ చేస్తావా, నన్ను బెదిరిస్తావా, రేపు సాయంత్రం కంటే నేను చంపేస్తానన్నాడు అని. హల్లెలూయా. ఏమేమి తెలుసా అండి? ఒక పెద్ద ప్రవక్త, ఆయన ప్రార్థిస్తే 3 సంవత్సరాలు ఆకాశం నుంచి వర్షం కాదు కదా, చిన్న చుక్క కూడా పడలేదంట. అంత గొప్ప ప్రవక్త భయపడి 40 రోజులు వెళ్ళిపోయాడు, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత దేవుని దూత ప్రత్యక్షమై ఆయన ఒక అప్పాన్ని ఇచ్చి, ఒక ఆహారాన్ని ఇచ్చి, వాక్యం అనే ఆహారాన్ని ఇచ్చి దాన్ని బలపరిచి మరలా తిరిగి తీసుకొస్తుందని. ఆమేన్. హల్లెలూయా. ఈ స్టోరీ ఎంత ఎందుకు చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా ఏలియాకి ఒక రోషం ఉంది. ఏమంటే, నా దేవుని కాకుండా వేరొక వారిని ఆరాధించకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇదే సవాలు 400 మంది బైబిల్ ప్రవక్తలు చేస్తే, నీ దేవుడు నిజమైన వాడు అయితే ఆకాశం నుంచి అగ్నిని తెచ్చి ఈ కట్టెల మీద ఉన్న బలిని దహించి వేసి నీ దేవుడు నిజమైన వాడని
నిరూపించుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఛాన్స్ ఇచ్చి ఒక్క నిమిషంలో దేవుని వైపు చేతులు ఎత్తినంటే ఆకాశం నుంచి తడిచిన నానిపోయిన బలిని దహించి వేసిన దేవుని పక్షాన నిలబడిన ఒక రోషం కలిగిన ప్రవక్త ఏలియా. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలా సమస్యల వల్ల లేకపోతే కొన్ని ఆ వ్యక్తిగత సమస్యల వల్ల ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడి నుంచి దూరంగా పారిపోతూ ఉంటాం. హల్లెలూయా. దేవుడి నుంచి దూరంగా పారిపోతూ ఉంటాం. అక్కడ చాలా స్పష్టంగా ఉంటుందండి. యెహోవా దూత వచ్చి ఏలియాను తట్టి లేపి తనకు ఒక అప్పమునిచ్చి దీన్ని భుజించి ఈ ప్రయాణాన్ని కొనసాగించు అని ఉంటుందండి. హల్లెలూయా. అప్పము దేవుని వాక్యానికి సాదృశ్యం. మన బలహీన సమయంలో, మన బలహీన స్థితిలో మనల్ని బలపరిచేది దేవుని వాక్యం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. అందుకే కీర్తన 119:8 ఉంటుంది, యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును బట్టియే కదా. హల్లెలూయా. అదే 119 కీర్తన 64 ఉంటుంది. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ వాక్యమే కదా నా త్రోవకు వెలుగైనది, నా పాదములకు దీపమైనది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు చీకటిలో వెళ్తున్నావా, నీ చేతుల్లో ఉన్న వాక్యం నీ జీవితంలోనికి వెలుగు తీసుకొస్తుంది. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావా, నీ బలహీనతలో బయటికి రావాలని ఆలోచిస్తున్నావా, ఏ అప్పం ద్వారా ఏలియా మరలా తిరిగి రెస్టోరేషన్ లోకి వచ్చాడో ఆ వాక్యం నీ చేతిలో కూడా ఉంది, నిన్ను కూడా మరలా తిరిగి బలపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏలియా ఎంత రోషం కలిగిన వాడంటే ప్రాణాలకు లెక్క చేయలేదు, మరలా తిరిగి వెళ్ళాడు, దేవుడు చెప్పిన కార్యాలు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే బహుశా మన జీవితాల్లో సమస్య మనుషుల రూపంలో రావచ్చు, సమస్య వ్యక్తుల రూపంలో రావచ్చు, సమస్య పరిస్థితుల రూపంలో రావచ్చు, సమస్య ఆరోగ్యపరంగా రావచ్చు, ఆర్థిక పరంగా రావచ్చు, పిల్లల పరంగా ఈ నానా విధాలుగా వస్తుంది. లేకపోతే చాలా మందికి వాళ్ళ శత్రువులు లేపేయాలని చూస్తూ ఉంటారండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అని చంపేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఏలియా కూడా ఇలాంటి ఒక పరిస్థితి. కానీ ఏలియాని బతికించింది ఏంటో తెలుసండి, దేవుని కొరకు తాను కలిగిన రోషము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పండి, దేవుడు చెప్తానండి. ఏలియా ఉన్నప్పుడు ఆహాబు రాజు ఏలియాకి సవాల్ చేశాడు, ఏమని? లేపేస్తామని. ఏలియాతో యెజబెలు సవాల్ చేసింది, ఏమని? రేపు సాయంత్రం కదా చంపేస్తానని. హల్లెలూయా. మీకు మాట చెప్పనండి. హల్లెలూయా. ఏంటంటే ఆహాబు రాజు చనిపోయాడు, యెజబెలు చనిపోయింది, ఏలియా ఈ రోజుకి కూడా సజీవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను సవాల్ చేసిన వాళ్ళు కాలంలో కలిసిపోవచ్చు, లేకపోతే నీకు వచ్చిన సమస్యలు అవి మాయమవచ్చు, కానీ నేను క్రీస్తులో నిరంతరము జీవించు వారికి కూడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఫినెహాసు పేరు పవిత్ర గ్రంథంలో రాయబడ్డానికి కారణం తనలో ఉన్న రోషం. హల్లెలూయా. ఏలియా పేరు ఈ పవిత్ర గ్రంథంలో రాయబడ్డానికి కారణం తనలో ఉన్న రోషం. ఆమేన్. హల్లెలూయా. అటువంటి రోషం మనకి కలిగి ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే ముగ్గురు యవనస్తులు ఉంటారండి. హనన్యా, మిషాయేల్, అజర్యా అనే ముగ్గురు. వీరిని బబులోను రాజు నెబుకద్నెజరు చెరపట్టుకొని తీసుకుని వెళ్ళి వీరికి పేర్లు మార్చేస్తారు. అంతవరకు వీళ్ళ పేర్లు హనన్యా, మిషాయేల్, అజర్యా అనే 3 పేర్లను తీసేసి బబులోను దేవతలైన షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వీరు ముగ్గురు పేర్లు పెట్టుకొని పేర్లు మార్చేస్తారు. ఒకవేళ మీరు ఎంతవరకు షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవా మీకు స్తోత్రం అని చెప్పుంటే అవి మన ప్రభువుకి రావండి, అవి బబులోను దేవతలకు వెళ్తాయి. చేశారండి మీరు? ఏం చేశారు? చేశాను, నేను నేర్చుకున్నాను, ఈరోజు చెప్తున్నాను. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురు అంట రాజు ఒక పెద్ద గోల్డెన్ స్టాచ్యూ చేయించి అరే బాగా పిల్లల గ్రోవి సన్ననాలు స్వరాలు వినిపించినప్పుడు ఊరంతా ఈ విగ్రహం ముందు సాష్టాంగపడాలి, లేదా అగ్నిగుణంలో ఎత్తిపడేస్తాం. వేడి మీద అగ్నిగుణంలో ఎత్తిపడేస్తాం. మన అగ్నిగుణం అంటే మన ఇంట్లో వంట చేసుకుంటే పొయ్యి ఉండదండి, ఇంత పెద్ద రూమ్ ఉంటుంది, పెద్ద కేవ్ ఒకటి ఉంటుంది, దానిలో ఎత్తేసేస్తారు. దాని దగ్గరికి వెళ్ళి సైకే చచ్చిపోతాం, అంత భయంకరంగా ఉంటుంది. అలా అన్నారంట, ఎవడైనా కాదన్నాడా ఏ అగ్నిగుండంలో వేసేస్తాం. ఎలా ఉంటుందండి? ఈరోజు రేపు ఏమంటారు, క్రైస్తవుల్ని కొడుతున్నారు, క్రైస్తవుల్ని అదేదో జేఎస్ఆర్ ఇంకేదో చెప్పని కొడుతున్నాం అని అంటున్నారు. దానికే భయపడిపోతున్నాం. ఈరోజు స్టార్ట్ అయినా అనుకుంటున్నాం మనం. లేదు,
చాలా సంవత్సరాల క్రితం 2800 సంవత్సరాల క్రితమే నెబుకద్నెజరు పరిపాలనలో ఇవన్నీ ప్రారంభించబడ్డాయి. ఇంతకు మించిన జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నారండి, అందరూ సాష్టాంగపడాలి, లేకపోతే చంపేస్తాం. ఎలా ఉంటుంది? ఒకసారి నేనే కనుక ఉంటే ఖచ్చితంగా 2-3 సార్లు సాష్టాంగ పడిపోయాడు. ఎందుకంటే చాలా భయం అండి, చాలా ఏమంటే భయం కాదు, ప్రాణం మీద ఆశ ఉంది. ఇంకా 4 రోజులు బతుకుతారండి. ఒకసారి సాష్టాంగ పడితే ఏముందిలే, దేవునికి చెప్పుకుందాం, దేవుడిని కన్విన్స్ చేసుకుందాం, ఎలాగో అనుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదు. దేవా రాజుతో అన్నారు, రాజా నో, మొక్కం అంటే మొక్కం, సాష్టాంగ పడమంటే పడవు. వాళ్ళు ఏం చేశారండి? రాజీ పడలేదు. ఏం చేశారు? రాజీ పడలేదు. ఎక్కడ? నా దేవుడు కాదని వేరొక దేవుడి దగ్గర పాపం దగ్గర రాజీ పడలేదు. ఈరోజు మనం కూడా అలా మారాలి. నా దేవుడి కోసం చావరైనా వస్తాను, కానీ పాపంతో రాజీ పడలేదు. ఎందుకు తెలుసా? నా ప్రభు 2 చేతులు చాచేసి నా ఒంట్లో ఉన్న ప్రతి చుక్కని కాపు చేశాడు. ప్రతి చుక్కలో శక్తి ఉంది, ప్రతి చుక్కలో స్వస్థత ఉంది, ప్రతి చుక్కలో విడుదల ఉంది. అన్ని పొందుకున్న నేను ఎందుకు ఇంత తక్కువ విషయంలో రాజీ పడి నేను మరణించాను? హల్లెలూయా, హల్లెలూయా. శత్రుఘ్న మేషక్ అబేద్నెగో అన్నారంట, రాజా మేము నీ శిలకి, ఈ శిల్పానికి మేము అస్సలు మొక్కం, అస్సలు నమస్కారం చేయం, అస్సలు సాష్టాంగపడం. ఎత్తేసుకుంటావా? ఎత్తేసుకో. అక్కడ 3వ అధ్యాయంలో 17వ వచనంలో మాట్లాడుతుందండి, మా దేవుడు ఈ అగ్ని కుండం నుంచి తప్పించడానికి సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. మై గాడ్ ఈస్ కేపబుల్ ఫర్ రెస్క్యూయింగ్ us. హల్లెలూయా. ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు సమస్యలు గుండా వెళ్తున్నావా? నువ్వు ఒక్కడే వెళ్ళట్లేవు, నీ పక్కన నా ప్రభువు కూడా నీతో నడుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభుకి సైలెంట్ పీరియడ్ ఉంటుంది. ఏముంటది? సైలెంట్ పీరియడ్. ఆయన సైలెంట్గా ఉంటాడు. అవుతే ఎందుకో తెలుసా? శత్రువు ఎంత ఎగురుకోరా, ఎంత చేస్తావో చేసుకోరా, నెక్స్ట్ ఉంటుంది నీకు పండగ. హల్లెలూయా. నా దేవుడు ఫస్ట్ దెబ్బ కొట్టేసేవాడు కాదండి, వెయిట్ చేసి దెబ్బ కొడతాడు. కానీ దెబ్బ కొట్టిన తర్వాత లేచినోడు ఎంత వరకు లేనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శత్రుఘ్న మేషక్ అబేద్నెగో అన్నారంట, అయ్యా నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. నాకు ఎందుకు మాట కూడా ఉంటుందండి, రక్షించకపోయినా తప్పింపకపోయినా నీ ప్రతిభకు మాత్రమే మొక్కం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని విషయంలో, దేవా ఈ అద్భుతం చేయలేదా, నువ్వు ఇక నాకు వద్దు. దేవా ఈ సమస్య నుంచి బయటకు తీసుకెళ్ళలేదా, నా కొడుకుని మార్చలేదా, నా భార్యను మార్చలేదా, నా భర్తను మార్చలేదా, నువ్వు లేవస్తు. వాళ్ళు ఏమన్నా తెలుసా అండి, నువ్వు తప్పించకపోయినా అగ్గిలో మండి ఒళ్ళు కాలిపోయి లోపల అవయవాలు మండిపోతున్నా నా దేవుని తప్ప వేరే ఒక జోలికి వెళ్ళాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రోషం అండి, ఎంత రోషం. హల్లెలూయా. రాజు అంటున్నాడు, నీకు ఎక్కడ ధైర్యం? వాళ్ళని చూసి అక్కడ ఉంటుందండి, రాజు మొహం అంట వికారం అయిపోయిందంట, కోపంతో విచిత్రంగా అయిపోయిందంట. అక్కడ ఉన్న సైనికులు చెప్తున్నాడు, మంటని 7 ఇంతలు పెంచండి. ఇప్పుడు ఉన్నదానికే పైన 2 నిమిషాలు చచ్చిపోతారు, ఇంకా 7 ఇంతలు పెంచితే దగ్గరికి వెళ్ళేలాగానే చచ్చిపోతారు అంట. అక్కడ ఉందండి 21వ వచనంలో ఉంటుంది, కొంతమంది సైనికులు అంట వారి ముగ్గురిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారంట. ఈడ్చుకొని వెళ్ళి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎల్లోకి చచ్చిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత భయంకరమైన అగ్ని, అంత భయంకరమైన మంట. హల్లెలూయా. మీరు అంటున్నారు అట్లీస్ట్ ఈ లాస్ట్ మూమెంట్లో అయినా ఒప్పుకుంటారు అనుకుంటే చివరి క్షణంలో కూడా వాళ్ళు ఒప్పుకోలేదంటండి. అగ్ని గుండంలోకి వెళ్ళిన ఒప్పుకొని పశ్చాత్తాపడి చచ్చిపోతారు అనుకుంటే అక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదంట. హల్లెలూయా. రాజు చూస్తున్నాడు, వీళ్ళు లోపల వేస్తాం కదా, వీళ్ళని లోపల పడేస్తాం కదా, ఎంజాయ్ చేద్దాం. నా కళ మీరు నో చెప్పేది, నా కళ మీరు కాదని చెప్పేది, నా కళ మీరు వ్యతిరేకించి మాట్లాడేది చూడండి, మీ చావు కేకల్ని మీరు ఈరోజు వింటానని కుర్చీ చేసుకొని కూర్చున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు రాజేసింది ఎంతమంది అండి? 1 2 3 రాజు లెక్క పెట్టుకున్నాడు. ముగ్గురు అరిస్తే ఎట్లా ఉంటుంది, ముగ్గురు అరిస్తే ఎట్లా ఉంటుంది. హల్లెలూయా. రాజు కుర్చీ చేసుకొని కూర్చున్నాడంట. చూస్తున్నాడు, అరే ఏంటో ఇంకా అనుభవం రావట్లేదు, కొంచెం అలా తొంగి చూశాడంట. సైనికుడు పిలిచాడంట, అరే అబ్బాయి ఇట్లా అనిస్తే అర్థమా ఎంతమందిని మనం వేసింది, ఎంతమందిని? ఆ సైనికుడు అన్నాడు, రాజా
ముగ్గురు నేస్తామయ్యా అంటారు. ఎంతమంది? ముగ్గురు నేస్తామయ్యా. కాదన్నాడు. మరి నాకేంట్రా నలుగురు కనిపిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సమస్యలో ఉంటే నా దేవుడు పరలోకంలో కూర్చొని కాలు మీద కాలేసుకొని చూసేవాడు కాదు, పరలోకాన్ని వదిలి దిగి వచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నువ్వు సమస్యలు ఉండా ఏడుస్తూ వెళ్తుంటే నా దేవుడు హాయిగా కూర్చొని ఏడునైనా ఏడు అమ్మా నీ కన్నా నా గుడ్డి వేసుకుంటానే దేవుడు కాదు, దిగి వచ్చి చూసుకుంటాడు ఆ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉంటుందండి, వీళ్ళు అట్టి గుణంలో వేసిన తర్వాత కొన్ని కాలిపోయాయి. ఏం కాలిపోయి తెలుసా అని ఇలా చేతికి వేసిన దారాలు, ఆ కట్లు దిగిపోయాయంట. ఆమేన్, హల్లెలూయా. శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు కొన్ని మనం వదిలిపోతాయి. ఏ వదిలిపోతాయి తెలుసా అండి? అంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారు? కట్టేసి ఉన్నారు, లేకుండా ఉన్నారు, నిలబడడానికి వీళ్ళు లేకుండా కట్టబడ్డారు. శ్రమలో నువ్వు నిలబడలేకుండా చేసే ప్రతిదీ తొలగిపోతున్నావే. హల్లెలూయా. ఈరోజు నువ్వు శ్రమలు కూడా వచ్చినావా? మై గాడ్ ఈస్ మేకింగ్ ఎ బెటర్ ప్లాన్. నా దేవుడు నిన్ను విడిపించడానికి, నిన్ను ఇంకా హెచ్చించడానికి ఈస్ మేకింగ్ ఎ బిగ్గర్ ప్లాన్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? రాజీ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభువుకు ఒక ఫినెహాస్ కావాలి. ఈరోజు నా ప్రభువుకు ఒక ఏలియా కావాలి. ఈరోజు నా ప్రభువుకు ఒక హనన్యా, మిషాయేల్, అజర్యా లాంటి ముగ్గురు యవనస్తులు కావాలి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నా ప్రభువుకి ఈ యానంలో పని ఉంది, నా ప్రభువుకి ఈ పట్టణంలో పని ఉంది. నా ప్రభువు పనిని నెరవేర్చడానికి ఇక్కడ అలా రోషం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేను నిలబడతాను. పాపాన్ని చూసి ఓర్వలేను, పాపాన్ని చూసి నేను తట్టుకోలేను. ఎందుకు తెలుసా? ఏ పాపాన్ని అయితే చూసి తట్టుకోలేక పరలోకంలో ఉన్న నా ప్రభు ఇక్కడికి వచ్చేసాడు. ఆ పాపం కోసం ఆయన మరణించాడు. ఈరోజు ఆ ప్రభువు లాగా మరణించే భాగ్యం మనకి లేకపోవచ్చు, కానీ పాపంలో నశించిపోయే వారిని నిత్య జీవన వైపు మనం నడిపించగలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు త్యాగం వృధా కాదండి. నా ప్రభు ఎలాంటి వారైనా మార్చగలరు. చిన్నప్పటి నుంచి ఒక మాస్టర్స్ ఫ్యామిలీలో నేను పెరిగిన, కరెక్ట్గా 10వ క్లాస్కి వచ్చేసరికి ఊరంతా ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్, ఏ వీధిలోకి వెళ్ళినా అరే మామ మచ్చా అనేటోళ్ళు బాగా ఫుల్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఎక్కువ ఫ్రెండ్స్ ఎప్పుడైతే అవుతారో ఎక్కువ పాపాలు మన జీవితంలోకి వస్తాయి. అంతవరకు నేను ఏదో మా ఇంట్లో తెలియకుండా, మా ఇంట్లో లేనప్పుడు ఏదో సినిమాలు చూసేవాడిని. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ మందు, సిగరెట్, డ్రగ్స్, గంజాయి అన్నీ నా జీవితంలోనికి వచ్చాయి. మా నాన్న అరే నేను ఒక పాస్టర్ని కదా, నువ్వు ఎలా ఉంటావు ఇలా అడిగితే నేను చెప్పిన సమాధానం తెలుసా? నువ్వు ఆవిడే నాకు చెప్పడానికి. అప్పుడు ఒకటి ఉండేదండి, ఫేస్బుక్లో కూడా భయంకరంగా పెట్టేవారు. ఏంటంటే మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా నియమాలు, నాకు నచ్చినట్టు బతుకుతా, నా జన్మనిచ్చేంత వరకు నీ హక్కు. ఏంటి 10వ క్లాస్కి మాటలంతా ఇవన్నీ నాకు తెలియదు కదండి. ఫేస్బుక్ ఈ కొటేషన్ అవన్నీ చదివి ఇంట్లో వాడేసి ఇలా ఉన్నా నేను. ఇంకా ఇంటికి వచ్చేసరికి వెచ్చబిడైపోయాను. ఇంకా అసలు ఎట్లా అంటే అసలు ఇంటికి వచ్చేవాడిని. నా జీవితం ఎంత దుర్భరంగా మారిపోయిందంటే చెయ్యని పాపం ఉంటుంది. మా అమ్మ ప్రతిరోజు కన్నీరు, ఇంట్లో అసలు సమాధానం ఉండేది కాదు. కానీ నా తల్లికి ఒక రోషం ఉందండి. అయ్యా ఎంతోమంది పాపాలు చేసిన వాళ్ళందరూ రక్షిస్తారు కదా, అన్ని పాపాలు నా కొడుకేం చేయలేదు కదా, ఇన్ని రక్షించలేవా, ఇక నువ్వు బాగా చేయలేవా? హల్లెలూయా. అంటే ఇప్పటికీ బాగా గుర్తుందండి. అంతవరకు నా జీవితం వెచ్చబడిందండి. 2018 నవంబర్ 8వ తేదీన రాత్రి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ పిలిచి అలా 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. జీవితంలో ఎప్పుడు నీకు ప్రార్థన చేయను, నువ్వు ప్రార్థన చేసుకోని కూడా నేను చెప్పను. ఒక 2 నిమిషాలు టైం ఉందా అంటే 2 నిమిషాలే కదా, 50 మీద 120 లెక్క పెడితే అయిపోద్ది అని అనుకొని అలా దూరం కూర్చున్నాను. మా అమ్మనేది లేదు, దగ్గరికి నా ఒళ్ళో తల పెట్టుకొని కూర్చో, పడుకో అని అన్నారు. నేను అన్నాను సర్లే 120 సెకండ్లే కదా, ఇంకా తల పెట్టుకోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు అని అనుకుని మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని అలా వాళ్ళు పడుకున్నాను. మా అమ్మ కన్నీరు కాలుస్తుంది. అయ్యా ఈ రాత్రే ప్రభువా నా చివరి అవకాశం, ఈ రాత్రే ప్రభువా నా కొడుకుని రక్షించుకోవడానికి నాకు ఆఖరి అవకాశం, ఒక్కసారి రక్షించయ్యా. నేను ఇలా పడుకోనండి, నా మొహం మీద కన్నీళ్ళు పడుతున్నాయి. నాకు తెలియక నేను కూడా ఏడవడం ప్రారంభించాను. అంతవరకు కూడా నా తల్లిదండ్రులు ఏడవడం చూసే కానీ నా హృదయంలో చిన్న
కదలిక కూడా ఉండేది కాదు. కానీ ఆ రోజు మా అమ్మ 2 నిమిషాలు ఏడ్చిన ఆ కన్నీరు నన్ను మార్చేసింది. ఆ 2 నిమిషాలు మా అమ్మ ఏడ్చిందండి. మీకు తెలుసా, ఆ 2 నిమిషాలు 2 గంటలు అయింది. 2 గంటల్లో నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. ప్రభువా, నా జీవితాన్ని మార్చేయ్యా, బతికితే నీకోసం వదులుతాను ప్రభువా, ఇంకెప్పుడు ఏ తప్పు చేయనయ్యా, నన్ను కట్టు ప్రభువా, నా జీవితాన్ని మార్చేయ్యా. ఎవరో ప్రారంభించాను. ఏడ్చి 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 ఆ రాత్రి ఆ 2 గంటల ప్రార్థన కాస్త తెల్లవారుజామున 3 వరకు అయిందని 2 నిమిషాలు చేయాలనుకున్న ప్రార్థన 4:30 గంటలు చేసాం. 4:30 గంట ప్రార్థన చేసి 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 ఆ రాత్రి నా ప్రతి పాపాన్ని నా తల్లి వింటుంది, నా మా నాన్న వింటున్నాడు అని ఆలోచించుకున్న నా ప్రభు ముందు నేను ఒప్పేసుకున్నాను. అలా చెప్పుకున్న నా జీవితం ఈరోజు ఇలా నిలబడి మీ ముందు మాట్లాడుతున్నానండి. నన్ను బలపరిచిన నా ప్రభు, నా జీవితాన్ని మార్చిన నా ప్రభు, నా లాంటి ఒకరిని మార్చిన నా ప్రభు, నాలాంటి ఒక వ్యర్థమైన పనికి మారిన జీవితాన్ని జీవిస్తున్న నాలాంటి జీవితాన్ని మార్చి ఇలా నిలబెట్టుకున్నాడంటే నాకంటే శ్రేష్టమైన వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు. నాకంటే మంచిగా చదువుకున్న వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు. మిమ్మల్ని దేవుడికి ఎలా వాడుకుంటాను? మీరు అనాల్సిన మాట తెలుసా? దేవా, నేనున్నానయ్యా, నీకోసం నేను బతకగలను ప్రభువా, బతకగలనయ్యా, నీకోసం నేను బతుకుతాను దేవా. ఈ ఒక్క మాట మీరు చెప్పగలిగినట్లయితే ఈరోజు ఈ మధ్యాహ్నం వద్దు, ఈ 11 సమయం వద్దు నా దేవుడు మీ జీవితాలను మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సందర్భంలో లేచి నిలబడతామా, ఒక ప్రార్థన చేసుకొని లెట్ us conclude this. హల్లెలూయా. అందరూ లేచి నిలబడుకొని అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ 2 చేతులైతే యేసయ్యా, యేసయ్యా, నా జీవితాన్ని మార్చుకున్నాను. నేను ఇదివరకు చాలా అవకాశాలు అడిగానయ్యా, బట్ లార్డ్ ఇది ఆకరిస్తారయ్యా. నీ కోసం బతకాలని ఉంది కానీ నేను బలహీనుండి ప్రభువా, నాకు సహాయం చేసి నీ కోసం బతకాలన్న ఆశ అయితే ఉంది కానీ ప్రభువా, ఆశ ఉంది కానీ నీ శరీరం బలహీనమైనదయ్యా. నీ హృదయంలో ఉన్న బాధను దేవుడి దగ్గర, నీ హృదయంలో ఉన్న వేదనను దేవుడి దగ్గర యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించయ్యా, నాకు సహాయం చేయ. నీ సహాయం ఉన్నారు ప్రభువా, నాకు సహాయం చేసిన వారే లేదయ్యా. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు యేసయ్యా, నువ్వు తప్ప నా జీవితాన్ని ఎవరు మార్చలేరయ్యా. యేసయ్యా, నాకు సహాయం చేయవా. నేను ఎలాగైతే కన్నీరు కార్చు, నా కన్నీరును మార్చి ఈరోజు నువ్వు కన్నీరు కార్చడు దేవుడు. యేసయ్యా, లార్డ్ చేంజ్ మీ. దేవా, నన్ను మార్చయ్యా. దేవా, దేవాన్ని నీ కొరకు ఒక యోధునిగా నేను మారాలయ్యా, ఒక సైనికుడిగా నేను మారాలయ్యా. దేవా, నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయ. ఈ ఒక్కరు మౌనం ఉండగలమా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది ప్రభువా. ప్రభువా, నీ ఆత్మ చేత నింపయ్యా. అడుగు నీ హృదయంలో వేదనంతా కుమరించు, నీ హృదయంలో వేదనంతా కుమరించు. నా ప్రభు ఎవరి కనీటిని ఎవరి ప్రార్థన వినకుండా వెళ్ళిపోయేవాడు కాదు. ఇదిగో ఎరుకో మార్గంలో గుడ్డి భక్తులు కేకలు వేశాడు, యేసయ్యా, యేసయ్యా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, అయ్యా, నన్ను దాటి వెళ్ళకయ్యా. ఈరోజు నువ్వు వెళ్తే నేను మళ్ళీ నా గుడితనంలో ఉంటానయ్యా. అయ్యా, నన్ను దాటి వెళ్ళకయ్యా. లార్డ్ హెల్ప్ మీ. అయ్యా, ఈ గుడ్డి జీవితాన్ని నేను జీవించలేను ప్రభువా, ఈ అంత జీవితాన్ని ప్రభువా నేను జీవించలేను ప్రభువా. యేసయ్యా, పిలుదమ యేసయ్యా, అందరూ పిలుదమ యేసయ్యా, యేసయ్యా, పిలుదమ యేసయ్యా, యేసయ్యా. ఆత్మని ఎవరు ఆత్మని అందరూ పిలవండి. యేసయ్యా, ఇంకా ఇంకా పిలవండి. యేసయ్యా, దేవా, యేసయ్యా,
How good is to this church? ఈ సంఘానికి ఒక శుభవార్త. God raising many Phinehas. ఈ సంఘంలో దేవుడు అనేక మంది ఫినెహాసులను లేవనెత్తాడు. God raised many Elias. ఈ సంఘంలో దేవుడు అనేక మంది ఏలియాలను లేవనెత్తాడు. God raised many Apostle Pauls to shake this place. ఈ ప్రదేశాన్ని కదిలించడానికి అనేక మంది అపోస్తలులైన పౌలులను దేవుడు లేవనెత్తాడు. చాలా మంది వాళ్ళు చాలా మంది అపోస్తలులైన పౌలులుగా పిలువబడ్డారు. చాలా మంది ఇక్కడ దెబోరాగా గుర్తిస్తారు. ఇక్కడ చాలా మందిని ప్రవక్త ఏలియాగా గుర్తిస్తారు. ఒక కొత్త ఉద్దేశాన్ని మన జీవితంలో దేవుడు పోతున్నాడు. దేవుడు ఈ మధ్యాహ్న కాలమందు ఇంకా మండించాలనుకుంటున్నాడు. ఈ మంట, ఈ అగ్ని నీ జీవిత కాలము మండించబడుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం మీద అల్లల్లాడుతున్నాడు. ఇది క్రీస్తు కొరకు నీ జీవితం నిలబడే సమయం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మండింపజేస్తుంది. ఈ మధ్యాహ్నమందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన ద్వారా నింపబోతున్నాడు. అందరూ చేతులెత్తుదామా? పరిశుద్ధ అగ్నిని పొందుకోండి. అగ్నిని పొందుకోండి. అగ్ని పొందుకోండి. పొందుకోండి. అగ్ని మీ మీదకి వచ్చును గాక. అగ్ని మీ మీద ఉండును గాక. పొందుకోండి. అగ్ని పొందుకోండి. అగ్ని పొందుకోండి. ఓ ఒక్కరు లేరు, నీవే నీవే రాజు. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే నీవే రాజు. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా జీవము యేసయ్యా, నా శరణము, నా లోకము, నా ప్రాణము నీవు. నీవు లేక నేలేనయ్యా,
Goliath in the army. ఇదిగో యానములో ఉన్న గొలియాతును చంపే దావీదు నువ్వే అని చెప్పండి. Today in the Yanam, you are going to make your Yanam upside down. ఈ రోజున యానములో తలకిందులు చేసే వ్యక్తి నీవే అని చెప్పండి. చెప్పండి. Now let us all sing with the whole heart. పూర్ణ హృదయంతో పాడదాం.
అది చెప్పగలుగుతావా? నువ్వు లేకపోతే నేను లేని వాడు చెప్పగలుగుతా చెప్పగలుగుతా. నీ బతుకు నీ బాధకు చెప్తా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు లేకపోతే నేను ఉండలేను. Can you tell your God this afternoon? నీ దేవుడిని చెప్పగలుగుతావా? నువ్వు లేక నేను లేనయ్యా. అసలు రోజే కాదయా, నీవులే నీ బ్రతుకు
clap offering give them. గట్టిగా చెప్పుకుంటున్నాను. Take this wonderful opportunity for our team. మరి మా బృందానికి మీరు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు I తెలియజేస్తున్నాను. want to thank your pastor from మా హృదయ లోతుల నుండి మీ దైవజనులకు వందనాలు He తెలియజేసి invited us and asked us to share God's word. మమ్మల్ని ఆహ్వానించి దేవుని వాక్యాన్ని పంచుకోమని వారు మమ్మల్ని ఎంతో శ్రేణిగా కోరారు. Everything as a team, pray for our team unity and oneness. మరి మా టీం అందరి కొరకు మంచి ఐక్యత దేవుని సహవాసంలో కొనసాగడానికి ప్రార్థన చేయండి. Thank you once again. మరొకసారి మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఉండగానే ఫస్ట్ టైం గారు ఒక పాట పాడుతుంటే దేవుడు సమర్పించుకుందాము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యుగ యుగాల తలకు
పరిశుద్ధుడా తండ్రి ప్రభు ఇప్పటి వరకు ఈ ఆరాధనలో మీరు మాకు సహాయం చేసి అర్పించే అర్పణను కూడా నేను దీవించమని ఆశీర్వదించమని ఈ యొక్క ప్రత్యేకమైన స్పెషల్ సండే ఆరాధనలో ప్రభా నీ దాసుని నీ బలమైన రీతులను వాడుకునే దాన్ని బట్టి వందనాలు. ప్రభా మేము అనుభవించిన ఈ అనుభవాన్ని ప్రభా ఇక్కడతో మేము విడిచిపెట్టే వారుగా కాకుండా ప్రభా మా జీవితాంత వరకు కొనసాగించగల కృప దయచేయండి. మీరు మాకు గుర్తించిన మంట, మీరు మాకు ఇచ్చిన అభిషేకం ప్రభాదాది నా నానాటికి ప్రభు అత్యధికంగా ఎదిగినట్లు కృప దయచేయండి. దేవాన్ని నామాన్ని మహింపరచుకో బలమైన కార్యం చేయగలిగిన దేవుడు నీ బలమైన కార్యం చేయడంలో ప్రార్థిస్తున్నామా తండ్రి. నీ కొరకు ప్రభా మీ బలమైన కార్యం చేయటకు ప్రభా నీవే మమ్మల్ని వాడుకోమని అద్భుతాలు చేయడంలో ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లించుకొని యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కనిచేతోడు భద్రత కాపుదల ఇప్పుడప్పుడు సదాకాలము ఈ రోజు ప్రత్యేకంగా దేవుని యొక్క చేతుల బలమైన రీతిలో వాడబడతారు. దేవుని సేవకులు వారి ప్రయాణాలతోనూ వారి పరిచర్యతోనూ కూడిన ప్రతి ఒక్కరితోనూ తోడి ఉండి ఆశీర్వదించి నడిపించింది కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని అందరికీ దీవించుగాక. How many of you want to be Phineas? ఎంతమంది ఫినియస్లుగా ఉండాలనుకుంటున్నారు? If you want to be a Phineas, come forward. ఒకవేళ మీరు ఫినియస్గా ఉండాలనుకుంటే దయచేసి I saw two hands raised. ముందుకు వచ్చేసేయండి. దయచేసి ప్రార్థన చేస్తాం. The Holy Spirit God is telling me not to end the service. మరి ఈ యొక్క ఆరాధన ముగించొద్దని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నారు. I don't know, do you have any time restrictions here? ఒకవేళ మీకు ఈ సమయానికి ముగించాలని ఉన్నాను. If you are feeling that you are getting there ఒకవేళ మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే for your work, మీ పని కొరకు ఏదైనా ఆలస్యం వస్తుంది. కానీ రోషన్ కలిగి క్రీస్తు కొరకు ఉండాలి, రోషన్గా జ్ఞానంలోన నేను చేయాలి అని అనుకునేవాళ్ళు they can come forward. ముందుకు రావచ్చు. God is going to anoint many of you. చాలా మంది దేవుడు అభిషేకించబోతున్నారు. పౌరుషం గల దేవుడు, రోషం కలిగిన దేవుడు, రోషం గల మనుషుల్ని ఈ సంఘంలో లేపాలని ఆశపడుతున్నాడు. ఈ సంఘంలో లేపాలని ఆశపడుతున్నాడు. Jesus, can you all raise your hands? మీ చేతులు పైకి వెళ్తారా? Come on, everybody. Lord, let the Phineas spirit come into my life. అయ్యా ఫినియస్ ఆత్మ మనలోకి రావాలయ్యా. Let the spirit keep kindling in our lives. మా జీవితంలో ఆ ఆత్మ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలయ్యా. Lord, దేవా to be a great weapon for you, Lord. మీ కొరకు ఒక గొప్ప ఆయుధముగా నేను ఉండాలయ్యా. To be a great weapon in this Yanam city. ధ్యానంలో గొప్ప ఆయుధముగా ఉండాలి. Lord, every day we are seeing people falling into sin, Lord. అయ్యా ప్రతి రోజు ప్రజలు పాపంలో పడిపోవటాన్ని మేము చూస్తున్నాం నాయన. Every day we are watching them, Lord. ప్రతి రోజు మేము వారిని చూస్తున్నాం నాయన. Lord, we want to use your weapon, prayer and praise. అయ్యా ప్రతి రోజు స్తుతి ప్రార్థన అనే ఆయుధాన్ని మేము God and worship. ఆరాధన నాయన. Through that, Lord, అటువంటి ఆరాధన ద్వారా we want to bring all the demonic spirits and the strongholds in the name of Jesus we bind. యేసు నామములో అటువంటి అయ్యా బలమైన దుర్గములను చీకటి శక్తులను Thank you, Lord, for raising many Phinehas's in Yanam church. జ్ఞానమ సంఘములో అనేక మంది ఫినిహాసులను మీరు Lord, anoint them specially, Lord. దేవా ప్రత్యేకముగా మీరు వారిని నాయన అభిషేకించండి. Let the spirit of Phineas come upon them directly, Lord. అయ్యా ఫినిహాస్ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా
వారి తల మీద వారి జీవితాలకు